हरे कृष्ण హరే माता जी హరే धन्यवाद కృష్ణ మాతాజీ తండ్రి ప్రభుజీ స్తన ప్రణాం. హరే కృష్ణ మనం మాతాజీ. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निधि नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताय की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया दर्शन की जय. पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. ताई गौर प्रेमानंदी हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for హరే joining కృష్ణ. today's session. దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. हरे हरे कृष्ण कृष्ण माता माता जी जी धन्यवाद दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। Hare Krishna, Dandavat हरे Pranam. कृष्ण माता जी दंडवत प्रणाम। प्रभु जी हरे हरे कृष्ण कृष्ण। माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ. Hare Krishna, Dandavat Pranam. So, మనం హరే 13th కృష్ణ chapter లో మాతాజీ ఉన్నాము. హరే కృష్ణ. సో జ్ఞాన యోగ సెక్షన్ లో ఉన్నాం మనం. సో చివరి సెక్షన్ అన్నమాట భగవద్గీతలో. ఇది 18 చాప్టర్స్ లో ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ, సెకండ్ 6 చాప్టర్స్ భక్తి యోగ, ఈ లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞాన యోగ అన్నమాట. సో ఈ జ్ఞాన యోగాలో మనం ఈ జ్ఞాన యోగ అర్థం చేసుకోవాలంటే భక్తి యోగా చేయాలన్నమాట. భగవద్గీత మధ్య భాగంలో చెప్పినట్టు భక్తి యోగా అనేది ఆచరించాలి. అంటే మనకి భక్తి ఉంటే టెక్నికల్ గా ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయి అనమాట. జ్ఞానయోగాలో చాలా టెక్నికల్ విషయాలు ఉంటాయి. అవన్నీ బాగా అర్థం అవ్వాలంటే మనం భక్తి చేసుకోవాలన్నమాట. అంటే కేవలం స్కాలర్షిప్ లాగా కాదు, జ్ఞానాన్ని జ్ఞానం లాగా కాకుండా, అంటే తాత్విక
ఆధ్యాత్మికంగా కాకుండా భక్తితో ఆధ్యాత్మికంగా మార్చుకోవాలన్నమాట దాన్ని. అంటే మనకి కొన్ని టెక్నికల్ విషయాలు అర్థం కాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భక్తి పెరిగే కొద్దీ అవి కూడా అర్థమవుతాయి అన్నమాట. భక్తి ఎంత పెరిగితే అంత డీటెయిల్ విషయాలు కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. అయితే మనకి ఇంత లోతుగా ఉన్న కొన్ని డీప్ గా ఉంటాయి అన్నమాట. టెక్నికల్ గా అవగాహన లేకపోయినా పర్వాలేదు, మనసు భక్తి మీద ఉంటే గనక మనం కృష్ణుని చేరుకోవచ్చు అని ఆ, మనకి ఆచార్య చెప్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి జ్ఞానం కన్నా ఉన్నతమైంది కాబట్టి. సో జ్ఞానం భక్తిలోనే ఉంటుంది. సో మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఈ ఉదాహరణ. సౌత్ ఇండియన్ బ్రాహ్మణ భగవద్గీత సరిగా చదవలేకపోతాడు, కానీ చైతన్య మహాప్రభు ఏమంటారు, నువ్వు భగవద్గీత నుంచి ఏదైతే అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకున్న భగవద్గీత సారం నీకు అర్థమైంది. ఎందుకంటే భగవద్గీత చదువుకోవడం వల్ల, ఈ జ్ఞానం సంపాదించడం వల్ల మనకి అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? భక్తి వస్తుంది మాతాజీ. ప్యూరిఫికేషన్ జరుగుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఫైనల్ గా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, భక్తి చేస్తాము, లాస్ట్ కి ఏం జరుగుతుంది? భక్తి భగవంతుని మీద ప్రేమ జ్ఞానం కూడా పెరుగుతుంది అన్నమాట. జ్ఞానం కూడా తెలుస్తుంది మాతాజీ. జ్ఞానం జ్ఞానం వల్ల భక్తి చేస్తాము, భక్తి వల్ల భగవంతుని మీద ప్రేమ పెరుగుతుంది అనమాట. సో ఆయనకి ఆ భగవంతుని మీద ప్రేమ ఉంది కాబట్టి, గురువు గారి మీద వినయం ఉంది కాబట్టి, అంటే గురువు గారు చెప్పిన విషయం ఆయనకి పెద్దగా చదవడం రాకపోయినా సరే గురువు గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చదువుకోమని, అందుకని ఆయన చదువుతున్నారనమాట. గురువు మీద వినయం ఉంది, భగవంతుని మీద ప్రేమ ఉంది, అందుకనే ఆయనకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి అనమాట. అంత పెద్ద దేవాది దేవుడు ఆ ఇంత చిన్న రథసారథి అయ్యారు భక్తుడి కోసం అనేసి, ఆయన ప్రేమతో కళ్ళమ్మట నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఆయనకి చదవడం రాకపోయినా, జ్ఞానం లేకపోయినా చైతన్య మహాప్రభు ఏమంటారు ఆయన్ని, నీకు భగవద్గీత సారం అర్థమైంది, సారం ఏంటి? భగవంతుని మీద ప్రేమ పెరగడం అన్నమాట. నీకు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ కన్నీళ్ళు వస్తున్నాయి, నువ్వు అర్థం చేసుకున్నావు అని చెప్తారనమాట. సో మనకు కూడా గురువు గారిపై వినయం విధేయతలు ఉండాలి. ఆ ప్రేమ మనల్ని కృష్ణుని ప్రేమించే స్థితికి తీసుకెళ్తుంది అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో ప్రకృతి పురుష గురించి డిస్కస్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అర్జున చాప్టర్ బిగినింగ్ లో? 6 5 క్వశ్చన్. క్వశ్చన్స్ ఆరు మాతాజీ. క్వశ్చన్లు 6 అడిగారు. అడిగారు. 6 అడిగారు మాతాజీ. 6 ఏంటి? ప్రకృతి జ్ఞానం, పురుషుడు, జ్ఞేయం, జ్ఞానం జ్ఞేయం ప్రకృతి పురుష జ్ఞానము జ్ఞేయము జ్ఞేయము, క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ. సో ప్రకృతి పురుష రెండు అనాది అని మనం తెలుసుకుంటున్నాము. ప్రకృతి పురుష రెండు శాశ్వతం అని నిన్న క్లాస్ లో చూసాము. అయితే మనం ప్రకృతి తాత్కాలికం అనుకుంటాం కదా, ఎందుకంటే అది మహావిష్ణువు నుంచి ఉద్భవిస్తుంది. ఆయన శ్వాస బయటికి వదిలితే సృష్టి జరుగుతుంది, ఆయన శ్వాస లోపలికి తీసుకుంటే సృష్టి లయం అవుతుంది అనమాట. కానీ మళ్ళీ ఆయన బయటకి శ్వాస వదులుతారు కాబట్టి మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల చక్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రకృతి ఒక అర్థంలో అనాది, శాశ్వతం కూడా అన్నమాట. ఇంకా పురుష అంటే మనం నిన్న జీవాత్మ గురించి చెప్పుకున్నాము, ఈ రోజు పరమాత్మ గురించి చెప్పుకుంటాం అనమాట. అంటే రియల్ పురుష గురించి చెప్పుకుంటాం. నిన్న పురుష గురించి చెప్పుకున్నాము, అది ఎందుకు జీవాత్మని పురుషతో సంబోధిస్తారని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి 3 విషయాలు తెలుసు, జీవ, ప్రకృతి, పురుష అని త్రీ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. మనకి 7th చాప్టర్ లో కూడా కృష్ణ చెప్తారు జీవాత్మ ఆధ్యాత్మిక ప్రకృతి అని చెప్తారు అనమాట. సో ఎందుకంటే జీవాత్మ ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది, ఆయన ఆధ్యాత్మిక ప్రకృతి అని చెప్తారు. 13th చాప్టర్ లో జీవాన్ని పురుష అని ఎందుకు అన్నారంటే, జీవ యాక్చువల్ గా ఆధ్యాత్మిక ప్రకృతి అని 7th చాప్టర్ లో చెప్పారు, కానీ అతనికి నియంత్రించే మెంటాలిటీ ఉంటుందంట. అంటే పురుష భావం ఉంటుంది, నియంత్రించాలనే భావం, ఆనందించాలనే భావం, ఇంకా ఆధిపత్యం చూపించాలనే భావం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ న్యాచురల్ పొజిషన్ ఏంటి? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవ దాస భావంలో ఉంటే అది సహజ స్థితి అన్నమాట. కానీ జీవ ఏమనుకుంటాడు, నేనే బాస్ అనే భావంలో ఉంటాడు అనమాట, అది పురుష భావం అన్నమాట. అందుకే కొన్నిసార్లు శాస్త్రంలో జీవుణ్ణి పురుష అని సంబోధిస్తారనమాట, అతని భావం వల్ల. కానీ అసలు పురుష కృష్ణ అన్నమాట, భగవంతుడే అసలు పురుష. ఇంకా తర్వాత ఏం చెప్పారు, భౌతిక ప్రపంచంలో అన్ని కార్యాలకి కారణం ప్రకృతి అని చెప్పారు. ఇంకా జీవాత్మ బద్ధజీవుడు కాబట్టి అతని సుఖానికి దుఃఖానికి కారణం అతనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన వల్ల మనకి ఆనందంగానే బాధగానే జరుగుతుంది అనమాట. ఆ సంఘటన ఎందుకు జరుగుతుందంటే ప్రకృతి వల్ల జరుగుతుంది.
ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతుందంటే అది ప్రకృతి గుణాల ప్రభావం వల్ల జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ఎవరైనా ఏదైనా చేసినా, ఏదైనా మాట్లాడుకున్నా అది ప్రకృతి ప్రభావంతో జరుగుతున్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ప్రకృతి మ్యాటరే, మన శరీరాలు కూడా మ్యాటరే, కానీ ప్రకృతి ద్వారా మన శరీరాల ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు పోట్లాడుకున్నారనుకోండి, వాళ్ళ స్థూల శరీరాలు పరస్పరం ప్రభావితం అవుతాయి. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు స్థూల శరీరాలు ఏవైతే ఉంటాయో, గ్రాస్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రభావం అనేది పడుతుంది అనమాట. కానీ ఎవరైనా లోపల కోపంగా ఉన్నారనుకోండి, ఒకరి మీద ఒకళ్ళు కోపంగా ఉన్నారంటే వాళ్ళ సూక్ష్మ శరీరాలు పరస్పరం ప్రభావితం అవుతాయని చెప్తారనమాట. అంటే స్థూల శరీరం గాని సూక్ష్మ శరీరం గాని రెండు ప్రకృతి ఉత్పత్తులే, రెండు ప్రకృతి నుంచే వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రకృతి ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు జరిగేలా చేస్తుంది, కానీ ఆ సంఘటనల ప్రభావం జీవుడి మీద పడుతుంది అనమాట. జీవాత్మ సుఖం లేదా దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు అనమాట ఆ ప్రభావాల వల్ల. అందుకే కృష్ణ ఏం చెప్తున్నారంటే ప్రకృతి కారణం, కానీ సుఖ దుఃఖ అనుభవాలకి జీవాత్మే కారణం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, మనకి ఎలాంటి టేస్ట్ వస్తుంది నాలుక మీద? తీపుగా వస్తుంది మాతాజీ. తీయగా అనిపిస్తుంది. తీయగా అనుభూతి వస్తుంది. దానికి మనం ఆనందిస్తామా, బాధపడతామా? ఆనందిస్తాం మాతాజీ. ఆనందిస్తాం కదా. సో అది ఆ ప్రకృతిలో వచ్చే ఆ స్వీట్ తినడం వల్ల ఆ అనుభూతి కూడా ప్రకృతి ఇస్తుంది, ఆనందాన్ని జీవాత్మ అనుభవిస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు ఏదైనా ఎక్కువ కారమైనది తిన్నాం అనుకోండి, ఎక్కువ మసాలా, అంటే మన టాలరెన్స్ లెవెల్ కన్నా ఎక్కువ ఆ, బాగా కారంగా ఉండే తింటే ఏమవుతుంది? కన్నీళ్ళు కారం వస్తాయి అవుతుంది, మాతాజీ. కారం అవుతుంది. కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు. కన్నీళ్లతో మనకి ఏం అనుభవిస్తాం? బాధ దుఃఖం అనుభవిస్తాం. అనుభవిస్తాము, బాధ. బాధ అనుభవిస్తాం. కానీ ఆ బాధ ఎవరు అనుభవిస్తున్నారు? జీవుడు. జీవాత్మ జీవాత్మ. అనుభవిస్తుంది. ప్రకృతి జీవుడు అనుభవిస్తున్నాడు. శరీరం జీవుడు. కాబట్టి సుఖం దుఃఖం జీవుడి అనుభవం, ప్రకృతి సంఘటనలు చేస్తుంది, జీవాత్మ అనుభవిస్తున్నాడు అనమాట. సో జీవాత్మ ప్రకృతిలో ఉండే గుణాలని అనుభవిస్తున్నాడు, ఈ సత్వ రజ తమో గుణాలని అనుభవిస్తున్నాడు అనమాట. తర్వాత కృష్ణ నెక్స్ట్ 14th చాప్టర్ లో చాలా డీటెయిల్ గా చెప్తారనమాట ఈ గుణాల గురించి, మోడ్స్ ఆఫ్ నేచర్ గురించి. అంటే ఆహారాలు లో కూడా ఈ గుణాలు ఉంటాయంట, సాత్విక రాజసిక తామసిక గుణాలు ఆహారాల్లో ఉంటాయి. అలాంటి గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలని ఇష్టపడతారు? సత్వగుణంలో ఉన్న ఆహారం ఇష్టపడతారా, రజోగుణంలో ఆహారాన్ని ఇష్టపడతారా? అంటే కొంతమందికి చాలా మసాలాలు కారం తినడం ఇష్టం, అట్లాంటి వాళ్ళు రజోగుణంలో ఉన్నట్టు అనమాట. కొంతమందికి అంటే అది కూడా చెప్తారు మనకి, ఆహారాల వల్ల కూడా గుణాలు ప్రభావితం అవుతాయంట, ప్రదేశాల వల్ల కూడా గుణాలు ప్రభావితం అవుతాయంట. ఇంకా మన ఆ గుణాల ప్రభావం వల్ల మన బుద్ధి, సంకల్పం, ధైర్యం అన్ని గుణాలతోనే ప్రభావితం అవుతాయని చెప్తున్నారు. అంటే మన మనసు గుణాలతో ప్రభావం అవడం వల్ల అనుభవాలు పొందుతున్నామని మనకి తెలుస్తుంది. ఆ అనుభవాలకి ఆకర్షితులం అవుతున్నాం అనమాట. మెల్లగా ఆ గుణాలతో స్నేహం కూడా చేస్తామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో చూసాం అనుకోండి, వీడియో ఆర్ సినిమా ఏదైనా చూసాం అనుకోండి, దాంట్లో బాగా వైలెన్స్ ఉందనుకోండి, మనం ఆ మోడ్ తో అసోసియేట్ అవుతాం అనమాట. వైలెన్స్ ఏ మోడ్కి వస్తుంది, ఏ గుణంలోకి వస్తుంది? రజోగుణం అవుతుంది. రజోగుణం. సో అంటే మనం ఆ రజోగుణంతో సాంగత్యం పెంచుకుంటాం అనమాట. అంటే ఇది బాగుంది అనుకుంటాము, దాంతోనే చాలా కాలం ఆ సాంగత్యంలో ఉండిపోతాము. ఆ సాంగత్యంలో ఉండడం వల్ల మైండ్ లో ఇంప్రెషన్స్ పడతాయి అనమాట, మన మనసులో ఆ ముద్రలు పడిపోతాయి అనమాట. ఆ ముద్రలే మనకి కోరికలుగా మారుతాయి అంట. తర్వాత కోరికలు, ఆ కోరికల వల్లే మనకి నెక్స్ట్ జన్మ అనేది నిర్ణయించబడుతుందని నిన్న చెప్పుకున్నాం కదా. అందుకే కృష్ణ గుణాల అసోసియేషన్ వల్ల జీవాత్మ ఉన్నత లేదా అధమ యోనులలో జన్మిస్తాడు అని చెప్తున్నారు. అంటే ఉన్నత జన్మ అంటే ఏంటి? మనకి స్వర్గంలో దేవీ దేవతలుగా జన్మించడం. అధమ జన్మ అంటే పాతాళంలో జన్మించటం. భూమి మీద జన్మిస్తే మనకి మధ్యస్థంగా ఉండే జన్మ దొరికినట్టు అన్నమాట. అయితే ఇది ప్రకృతి పురుష సంబంధం అని చెప్పారు. ప్రకృతి సంఘటనలు చేస్తుంది, జీవాత్మ అనుభవిస్తున్నాడు, కోరికలు పెంచుకుంటున్నాడు, ఇంకా దాని వల్ల ఈ జన్మ మృత్యు బంధనంలో చిక్కుకుంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ బంధాన్ని ఎలా కత్తిరించాలి, ఎలా కట్ చేసుకోవాలని అనుకున్నాం మనం నిన్న? ఈ ప్రకృతి బంధాన్ని కృష్ణ చైతన్యం ద్వారా చేయటం వల్ల భక్తి యోగం వల్ల, భక్తి కృష్ణ చైతన్యంలో భక్తి యోగం చేయడం వల్ల మనం ఈ ప్రకృతి వల్ల ఈ గుణాల ప్రభావాన్ని, ఈ గుణాల నుంచి అతీతం అవ్వడానికి ఇది భక్తి యోగా అనేది మనకు పనికొస్తుంది. ఈ బంధాన్ని అలా కట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం జీవుణ్ణి ఇప్పటి వరకు పురుష అనుకున్నాం, కానీ అది నిజమైన పురుష కాదు, అది ఇమిటేషన్ పురుష అన్నమాట. సో నిజమైన పురుష పరమాత్మ. సో క్షేత్రజ్ఞ
లో చిన్న క్షేత్రజ్ఞ జీవాత్మ, పెద్ద క్షేత్రజ్ఞ పరమాత్మ అనుకోవచ్చు. అలాగే ఒక చిన్న పురుష జీవుడు అంటే ఇమిటేషన్ అన్నమాట, రియల్ పురుష కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరోని ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ గానో లేదంటే ఒక పెద్ద డాక్టర్ గానో ఏదో పెద్ద సైంటిస్ట్ గానో చూపించారంటే వాళ్ళు రియల్ గా అది అయినట్ట లేదు లేదు మాతాజీ. ఇమిటేషనే కదా. లేదు సో మాతాజీ. వాళ్ళు అలాగే నిజమైన పురుష పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకాలో మనకి నిజమైన పురుష గురించి చెప్తున్నారు, 13.23. అది చూసి మనం డిస్కస్ చేసుకుందాం. ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భర్తా భోక్తా భోక్తా మహేశ్వరః మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో పరమాత్మేతి పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః. ఉషా మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఆపో A5 ఏం పేరు మాతాజీ? మారుస్తానన్నారు జీ లలిత. నిన్న మార్చాను మాతాజీ, ప్రతిరోజు మార్చాలి, ఒకరోజు కాదు. ఓకే ఫైన్ మాతాజీ, నేను మార్చాను, మీ పేరు చదవండి. స్వద్రష్టానుమత్తా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. అనువాదం. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును దివ్య యజమానుడును పర్యవేక్షకుడును అనుమతించువాడును పరమాత్మగా ప్రసిద్ధి నొందువాడుగాను అగు ఈ దివ్య భోక్త మరి ఒకడు కలడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. భువనేశ్వరి మాతాజీ మీరు భాష్యం సగం చదవండి. ముగ్గురు చేత చదివిద్దాం మనం. నిన్న ఒక మాతాజీ అందరికి అవకాశం ఇవ్వమని అడిగారు కదా, మీరు ఇక్కడ వరకు చదవండి మాతాజీ, ఏదైతే హైలైట్ చేశానో అక్కడ వరకు చదవండి. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ, జూమ్ చేసి. భాష్యము. శ్రీల ప్రభుపాదకు జై. ఎల్లప్పుడూ జీవాత్మతో కూడిండు పరమాత్ముడు పరమ పురుషుడని ప్రతినిధి అని ఇక్కడ చెప్పబడినది. అట్టి పరమాత్మ ఎన్నడను సామాన్య జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు దేహమునెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడే అని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని భావించరు. దీనిని స్పష్టపరచుటకు భగవానుడు తాను ప్రతి దేహమునందును పరమాత్మగా ప్రాతినిధ్యము చుందునని చెప్పుచున్నాడు. అతడు సదా జీవాత్మ కంటే భిన్నమైన వాడు కనుకనే పర దివ్యుడు అని చెప్పబడిను. హరిబోల్ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు ఇక్కడ హైలైట్ చేసినంత వరకు చదవండి మాతాజీ. ఓకే, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రమునందలి కర్మలను అనుభవించును, కానీ పరమాత్ముడు మాత్రము అల్పభోక్తగా
లేక దేహ కర్మల యందు పాల్గొనువాడుగా కాకుండా సాక్షిగాను పర్యవేక్షకునిగాను అనుమతించువానిగాను అతడు సదా దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ దివ్య భిన్నులను భోక్త, ఒక లైన్ మిస్ అయింది మాతాజీ. ఆ, దివ్య భోక్తగాను దివ్య వర్తించు. భోక్తగాను వర్తించును. కనుకనే అతడు ఆత్మగా కాకుండా పరమాత్మగా తెలుపబడెను. అతడు సదా దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులనుట మిక్కిలి స్పష్టము. పరమాత్మకు సర్వత్రా పాణిపాదములుండును. హరే కృష్ణ మాతాజీ. హరి థ్యాంక్ యూ బోల్ మాతాజీ. పావని మాతాజీ, మీరు ఈ నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండప్రణాం. కానీ జీవాత్మకు అట్లు ఉండవు. దేవాది దేవునికి ప్రతినిధిగా పరమాత్మ హృదయమునందు నెలకొని జీవాత్మ వాంఛించినట్టు భోగానుభవమునకు అనుమతించుచుండును. పరమాత్మని అనుమతి లేనిదే జీవాత్మ ఏదియను చేయజాలదు. కనుకనే జీవాత్మ భుక్తము అనుభవింపబడువాడు మరియు లేక పోషింపబడినది. పరమాత్మ భోక్త అనుభవించువాడు లేక పోషించువాడని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములైన జీవులందరి యందును మిత్రునిగా నిలిచి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ, మీరు దీంట్లో హైలైట్ చేసినంత వరకు చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. వాస్తవమేమనగా ప్రతి జీవి శ్రీకృష్ణ భగవాను నిత్యాంశయై ఉన్నాడు. వారిరువును సదా సన్నిహితమైన సంఖ్య సంబంధమును కలిగి ఉందరు. కానీ భగవానుని ఆజ్ఞను నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుటకు స్వతంత్రముగా వర్తించు స్వభావము జీవునకు కలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉన్నందునే భగవానుని తటస్థ శక్తి అని చెప్పబడును. అనగా జీవుడు వాంఛించినచో భౌతిక శక్తి ఎందు కానీ ఆధ్యాత్మిక శక్తి ఎందు కానీ నిలవగలిగిన సామర్థ్యమును కలిగి ఉండను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ, మీరు నెక్స్ట్ హైలైట్ చేసినంత వరకు చదవండి. జీవుడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుట కొరకై పరమాత్మ రూపమున మిత్రునిగా అతని చెంత నిలిచియుండును. భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు కొనిపోవుటకు ఎల్లప్పుడూ ఆరాటపడుచుండును. కానీ తనకున్న స్వల్పమైన స్వతంత్ర్యము కారణముగా జీవుడు ఆ శక్తి యొక్క సాంగత్యమును ఎల్లప్పుడూ నిరాకరించుచుండును. జీవుడు అట్లు తన స్వతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవితయందలి భౌతిక సంఘర్షణకు కారణమై ఉన్నది. కనుక భగవానుడు సదా లోపాల నుండి మరియు బయట నుండి ఎల్లప్పుడూ జ్ఞానోపదేశమును చేయుచుండును. భగవద్గీత యందు చెప్పబడినట్లు దేవాది దేవుడు బయట నుండి నిర్దేశించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరి బోల్ మాతాజీ. ఇందిరా మాతాజీ, మీరు నెక్స్ట్ మిగతా చదవండి మాతాజీ. శ్రీకృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. మాతాజీ చదవండి మాతాజీ. ఇది మిగతాది భౌతిక క్షేత్రం నందలి. నా వయసు వస్తుందా లేదని అడిగాను మాతాజీ. వస్తుంది మాతాజీ. భౌతిక క్షేత్రమునందలి జీవుని కర్మలు అతని శాశ్వత ఆనందమునకు తోడ్పడవని జీవునకు ఆంతరము నుండి బోధించుటకు యత్నించును. కనుకనే సర్వమును త్యజించి నీ శ్రద్ధను నా వైపునకు మరలింపుము. అప్పుడు నీవు సౌఖ్యవంతుడుగా అగుదవు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా పరమాత్మ యందు లేక దేవాది దేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు సచ్చిదానందమయమైన జీవితము వైపునకు పురోగింపనారంభించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉపద్రష్ట హనుమంతాచ అంటున్నారు. ఉపద్రష్ట అంటే మనకి ఓవర్సియర్ అంటారు కదా, సాక్షి. అంటే ఉపద్రష్ట సాక్షి అంటే మనం ఏది చేసినా భగవంతుడికి తెలుస్తుంది అంటాం. అంటే ఉపద్రష్ట అంటే మనకి
సీసీటీవీ కెమెరా ఉందనుకోండి, అది కొంతవరకు కవర్ చేస్తుంది, మన మైండ్ లో ఏమున్నాయో కవర్ చేయలేదు. కానీ భగవంతుడికి మన మైండ్ లో ఏమున్నాయో కూడా తెలుస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు మన మైండ్ లో ఏమున్నాయో, కానీ భగవంతుడికి అర్థం అవుతుంది అని చెప్తారు. హనుమంత అంటే అనుమతి ఇచ్చేవాడు అనమాట. సో మనం చూద్దాము, ఫస్ట్ మీనింగ్ చూద్దాము. ఉపద్రష్ట అంటే సాక్షిగా ఉండడం, హనుమంత అంటే అనుమతి ఇవ్వడం, అంటే పర్మిటర్ అన్నమాట. ఇంకా భర్త అంటున్నారు, భర్త అంటే పోషించేవాడు అనమాట, మెయింటైనర్. భోక్త అంటే అసలైన ఎంజాయర్ అన్నమాట. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్తారు కదా కృష్ణ, ఆ భోక్త అన్నమాట. మహేశ్వర అంటే ఇంకా సుప్రీం ప్రొప్రైటర్, ఎవరైతే యజమాని సర్వాధిపతి అనుకోవచ్చు అన్నమాట. ఇంకా పరమాత్మ ఇతి అంటే ఏం చెప్తున్నారు, పరమాత్మ ఇతి చాపి తహ అంటున్నారు. పరమాత్మ అని పిలువబడే ఇంకొక పురుషుడు నీ శరీరంలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. పరమాత్మ ఇతి చాపి యుక్త దేహేస్మిన్ పురుష పరహ అంటున్నారు. అంటే ఈ శరీరంలో ఇంకో పురుషుడు ఉన్నాడు, అతను పరమ పురుషుడు, ఆయన్ని పరమాత్మ అని పిలుస్తారు. ఆయన ఈ శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. ఆయన ఏంటి, ఆయన లక్షణాలు ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, ఈ 5 లక్షణాలు చెప్పారనమాట. సో అయితే ఈ జీవాత్మ మాత్రమే కాదు, ఇంకొక పరమాత్మ కూడా ఉన్నారు. జీవాత్మ నేనే బాస్ అనుకుంటారు, నేనే భోక్త అనుకుంటాడు, కానీ నిజానికి జీవుడు భుక్త అని చెప్తున్నారు. భుక్త అంటే పోషింపబడుతున్నవాడు అని అర్థం అనమాట. పరమాత్మ భోక్త అంట, ఆ జీవాత్మ భుక్త అంట. అంటే పోషించబడేవాడు జీవాత్మ, పోషిస్తున్నవాడు ఇంకా ఎంజాయ్ చేసేవాడు భగవంతుడు అని చెప్తున్నారు అనమాట. అయితే ఉపద్రష్ట అంటే మనం అనుకున్నాం కదా, సీసీ కెమెరాలో సీసీటీవీ కంటే గొప్పదన్నమాట. మనం గదిలో ఉన్న బయట ఉన్న కెమెరా ఎక్కడ ఉంటే అక్కడ మనల్ని క్యాప్చర్ చేస్తుంది, కానీ పరమాత్మ మనల్ని ఎక్కడున్నా క్యాప్చర్ చేస్తారంట, ఎక్కడున్నా చూస్తూ ఉంటారంట, మన ఆలోచనలు కూడా ఆయన గమనిస్తూ ఉంటారంట. ఇంకా హనుమంత అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు నడుపుతున్నాం అనుకోండి, మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, కానీ అసలు యజమాని పక్కన కూర్చుని ఉంటాడు అనమాట. అంటే ఆయన అనుమతి ఇవ్వకుండా ప్రయాణం జరగదు. అలాగే మనం ఇది కావాలి అని మనం కోరుకోవచ్చు, కానీ అది జరగాలంటే భగవంతుడు అనుమతించాలంట. ఇంకా భర్త అంటే మెయింటైనర్ అనమాట. సో మన ప్రాణాన్ని, మన ఆరోగ్యాన్ని, మన శక్తిని అన్నిటినీ నిలబెడుతుంది, మన శరీరాన్ని అన్నిటినీ మెయింటైన్ చేసేది మెయింటైనర్ ఎవరంటే భగవంతుడు అని చెప్తున్నారు అనమాట. ఇంకా భోక్త అంటే సుప్రీం ఎంజాయర్ అని యజ్ఞ భోక్త ఎవరు, భగవంతుడే అంటారు. అంటే మనం అనుకుంటా నేనే ఆనందిస్తున్నాను అని, కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారు, నిజమైన భోక్త కృష్ణుడు. కృష్ణాన్ని క్లియర్ గా చెప్తున్నారు, ఆయన అంతటిగా ఆయనే. సో మన ఆనందం కూడా ఆయనతో సంబంధం కలిగినప్పుడు అది శాశ్వతంగా మారుతుంది. లేకపోతే మనం ఏదైతే ఆనందం అని అనుకుంటామో అది ఎంతసేపు ఉంటుంది, ఏ ఆనందమైనా. ఇప్పుడు వరకు మనం ఎన్ని సంవత్సరాలు గడిపాము ఈ భౌతిక ప్రపంచంలో, ఏదైనా ఆనందం మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందా? లేదు మాతాజీ, కొంతకాలమే ఉంటది మాతాజీ. ఏదైనా టెంపరీగా ఉంటుంది, ఎందుకంటే అది భగవంతుడితో సంబంధం కలిగినప్పుడే అది శాశ్వతంగా మారుతుందంట. అందుకని మనం భోక్త కాదు, మనం భుక్త అని చెప్తున్నారు. ఇంకా మహేశ్వర అంటే ఆయనే ప్రొప్రైటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంటెడ్ హౌస్ లో ఉన్నాం అనుకోండి, మనం ఇంటిని నీట్ గా డెకరేట్ చేసుకుంటాము, ఇది మా ఇల్లు అని ఫీల్ అవుతాము, అన్ని అరేంజ్ చేసుకుంటాము. కానీ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 years 3 years రెంటల్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అది అసలైన యజమానిదే అవుతుంది కదా, మనది అవ్వదు కదా. అలానే ఈ ప్రపంచం మొత్తం, ఈ బ్రహ్మాండాలు మొత్తం భగవంతుడి సృష్టి, భగవంతుడే ఆయన అన్నిటికీ యజమాని అని చెప్తున్నారు అనమాట. అయితే పరమాత్మ మనతో ఉండడం, మనతో ఎందుకు ఉంటారంటే మనల్ని శిక్షించడానికి కాదంట, మనల్ని తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకువెళ్ళడానికి. మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్పారు కదా, పరమాత్మ మనకి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అని ఒక ఇన్నర్ వాయిస్ అనేది మనకి చెప్తూ ఉంటది, మనకి ఇది చేయొద్దు, ఇది నీకు మంచిది కాదు అని. అందరికీ అనిపిస్తుంది అలాగా? సో అది పరమాత్మ అన్నమాట, అది పరమాత్మ చెప్తున్నట్టు అనమాట. అయితే మనం ప్రతిదీ ఊహించుకోకూడదు, ఇది పరమాత్మ అని చెప్పారని మనకి ఇష్టమైన అని చేసేయకూడదు. అయితే మనం భక్తిలో ఉన్నప్పుడు, ఈ జ్ఞానం తెలిసినప్పుడు మనకి ఆ పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్ గా తెలుస్తూ ఉంటాయంట. అందుకే భక్తులు ఎప్పుడు తప్పు చేయరు అనమాట, వాళ్ళకి ఎప్పుడు పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉంటారు, ఆయన చెప్పింది చేస్తూ ఉంటారు అనమాట. అందుకే మనకి భగవంతుడు పరమాత్మగా మనకి ఎప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారంట, ఇది నీకు మంచిది కాదు అని. కాకపోతే మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కూడా తీర్చుకోవడానికి మనకి గుర్తు చేస్తూ ఉంటారంట. ఇది నీకు ఇష్టమైంది కదా, నువ్వు కావాలంటే తీసుకో, ఇది నీకు మంచిది కాదు కానీ అని చెప్తారంట.
సో అలా కూడా అంటే పరమాత్మ ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర అంటారు. అంటే మనం ఇప్పుడు జీవాత్మగా మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదో రాజ్యాధికారం చేస్తున్నట్టు నటిస్తున్నాం, కానీ అసలు రాజ్యాధికారి భగవంతుడు అన్నమాట. ఇంకా అంటే స్వరూపంగా మనంతా ప్రకృతి భగవంతుని సేవకలం, కానీ పరిస్థితి వల్ల మనం పురుష భావంతో ఉన్నాం కాబట్టి నేనే కర్త, నేనే అనుభవిస్తున్నాను, నేనే యజమాని అనుకుంటున్నాం కాబట్టి మనకి పురుషాన్ని దీని చెప్తున్నారు. దానివల్లే మనకి అసలు అంత సఫరింగ్ అంతా దానివల్లే వస్తుందని చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణ, ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఏ తత్వాన్ని, జీవాత్మ, ప్రకృతి, గుణాల సంబంధం ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ జన్మించరు అని చెప్తున్నారు అనమాట. అంటే అర్థం చేసుకోవడం అంటే జస్ట్ అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టేలాగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ ఎలా ఆచరణలో పెట్టాలి, భక్తి యోగం ద్వారా ఆచరణలో పెట్టాలన్నమాట. ఈ జ్ఞానాన్ని జస్ట్ విని వదిలేయకూడదంట, దాన్ని ఆచరణలో పెట్టి భక్తి యోగా చేస్తే గనక ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే చేయగలరు. ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వాళ్ళు మళ్ళీ జన్మించరని నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు, అది చూద్దాం. క్లియర్ గా ఉంది ఈ శ్లోకం. సో 13.24 మాతాజీ మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. అదే ఉపద్రష్ట మాతాజీ 2 వాక్యాల్లో చెప్పండి మాతాజీ ఇప్పుడు ఈ శ్లోకాన్ని 2 పాయింట్లలో. సో మనకి ఏం చెప్తున్నారంటే మనలో పురుష అని ఇప్పటి వరకు చెప్పారు కదా. పురుష అంటే మనం ఆత్మ గురించి, జీవాత్మ గురించి మాట్లాడుకున్నాం. పురుష మెంటాలిటీ ఉంటుంది కాబట్టి పురుష అని చెప్పారు ముందు 2 శ్లోకాస్లో. జీవాత్మని పురుషగా సంబోధించారు. అతను ఎలా సఫర్ అవుతున్నాడు, ప్రకృతితో గుణాలు ఎట్లా పెట్టుకున్నారు, సంబంధం ఎట్లా పెట్టుకున్నారు, దానివల్ల ఎందుకు సఫర్ అవుతున్నారో చెప్పారు. కానీ అసలైన పరమాత్మ ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి మన మన ఆత్మతో పాటు మన శరీరంలో పరమాత్మ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ పరమాత్మకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంట, ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. సో ఈ 5 లక్షణాలు ఉన్నాయి. హనుమంత అంటే అనుమతి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మనం ఏదైనా కోరుకోవచ్చు, కానీ అది అనుమతి భగవంతుడు ఇవ్వందే మనం ఏది చేయలేమన్నమాట. ఆ అనుమతి ఆయన ఇస్తారు కాబట్టి ఆయన హనుమంత అంటున్నారు. ఉపద్రష్ట అంటే ఆయన సాక్షి. అవును, ఆయన అన్ని తెలుసుకుంటారు. మన మైండ్ లో కూడా ఏమున్నాయి, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ ఆయనకి తెలుస్తాయి అన్నమాట. హనుమంత అంటే అనుమతిస్తారు. భర్త అంటే ఆయనే మనల్ని మెయింటైనర్. భోక్త అంటే ఆయనే అసలు ఎంజాయర్. మహేశ్వర అంటే సర్వలోకాలకి అధిపతి ఆయనే అని చెప్తున్నారు. అలాంటి పరమాత్మ మన దేహంలో ఉన్నారు. దేహేస్మిన్ పురుషః పరః అంటున్నారు. అంటే మనతో ఆత్మతో పాటు ఇంకొక పరమాత్మ కూడా దేహంలో ఉన్నారు. ఆయనకి ఈ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 5 లక్షణాలు చెప్పారు: ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. ఓకే, నెక్స్ట్ చూద్దాము. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఉషామాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం సర్వదా వర్తమానోపి విజాయతే న స భూయో విజాయతే. య ఏవం వేత్తి పురుషం. థ్యాంక్ యూ మాతాజీ. నిర్మలా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. య ఏయం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ
सर्वदा वर्तमानोऽपि न स भूयोऽभिजायते। హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహ సర్వదా వర్తమానోపి నస భూయో విజాయతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ధనలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. అనువాదం. భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకునిన వాడు నిశ్చయముగా ముక్తిని పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లున్ననో అతడు తిరిగి జన్మించడు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. కమలకుమారి మాతాజీ మీరు భాష్యం సగం చదవండి, సగం సరోజ మాతాజీ చెప్తారు. హరే కృష్ణ మాతాజీ, ధనోత్రణ మాతాజీ. భాష్యముపై జయ శ్రీ శిలప్రపాత్కి జయ. భౌతిక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ వాని పరస్పర సంబంధం యొక్క స్పష్టమైన అవగాహన గల మానవుని ముక్తికి అర్జుని మాతాజీ అది ఆర్తుని చేయును. అట్టి అవగాహనము అర్హుని చేయును. అట్టి అవగాహనము భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండానట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వాతావరణం వైపునకు మరలించును. ఇదియే జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితికి పతితుడయ్యేనని స్పష్టముగా అవగాహన చేసుకొనుటయే జ్ఞాన ప్రయోజనము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ నెక్స్ట్ ఇది చదవండి. హరే కృష్ణ మాతాజీ. కనుక జీవుడు ప్రామాణికులైన సాధు పురుషులు మరియు ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమున తమ నిజస్థితిని అవగాహన చేసుకున్నట్టుకు యత్నింపవలను. పెదప దేవాది దేవునిచే వివరించబడినట్లు భగవద్గీతను అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక చైతన్యముకు లేక కృష్ణ చైతన్యముకు మరలవలను. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడనుట నిశ్చయము. అతడు సచ్చిదానందమయ జీవనము కొరకై ఆధ్యాత్మిక జగత్తునకు బదిలీ చేయబడను. హరే కృష్ణ మాతాజీ. దండవత్నం. హరి బోల్ మాతాజీ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారు, ఎవరికైతే ఈ తత్వం అర్థమవుతుందో వాళ్ళు అంటే అర్థం చేసుకుని ఆచరించే విధంగా అర్థమైతే గనక భక్తి యోగం చేస్తే గనక వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్తున్నారు అనమాట. ఏవం వేత్తి పురుషం అంటున్నారంటే ఎవరైతే ఈ విధంగా భగవంతుడు పరమాత్మ గురించి, పరమాత్మ తత్వం గురించి, జీవాత్మ గురించి తెలుసుకుంటారో, ఇంకా ప్రకృతి గురించి కూడా తెలుసుకుంటారో, గుణై సహా గుణాలతో కలిపి తెలుసుకుంటారో వాళ్ళు సర్వతః వర్తమానాపి అంటున్నారు. ఏ స్థితిలో ఉన్నా కూడా నసహ భూయ అభిజాయతే అంటున్నారు, మళ్ళీ తిరిగి జన్మించరు అని చెప్తున్నారు అనమాట. అంటే కేవలం సమాచారం కోసం కాదనమాట, జస్ట్ విని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాకుండా ఎవరికైతే ఇది అర్థమవుతుందో నేను శరీరం కాదు, ప్రకృతి గుణాల వల్లే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, పరమాత్మ నా హృదయంలో ఉన్నారు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అంటే పరమాత్మ రెండు విధాలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. లోపల నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, బయట నుంచి భగవద్గీత ఈ శాస్త్రాల ద్వారా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. ఈ అవగాహన ప్రాక్టికల్ గా ఎవరికైతే వస్తుందో, అంటే ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్, అంటే మనం ఏదైనా బాగా తెలిస్తే దాన్ని ఆచరిస్తాం కదా, ఆచరించే విధంగా వస్తే గనక పునర్జన్మ ఉండదు, జన్మ మృత్యు సాగరం నుంచి బయటపడతారని చెప్తున్నారు అనమాట. సో అది క్లియర్ గా చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే కృష్ణ ఈ ఇలా తెలుసుకోవడం కాకుండా ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి పరమాత్మని తెలుసుకోవడానికి. ఇప్పుడు వరకు ఏం చెప్పారు, ప్రకృతి పురుష ఈ జ్ఞానము ఈ గుణ సంబంధాలు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మృత్యు సాగరం నుంచి బయటపడతారని చెప్తున్నారు. కానీ ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ శ్లోకంలో. అదొకసారి చూద్దాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ధ్యానేనాత్మని పశ్యంతి
జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే. కళావతి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళకి ఇద్దాము. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. శుభోదయం మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్యానేనాత్మాని పశ్యంతి కేచిదాత్మానాత్మనః అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరిబోల్ మాతాజీ. కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమ యందే దర్శించరు. హరిబోల్ మాతాజీ. లలిత మాతాజీ మీరు భాష్యం కొంచెం చదవండి, నేను హైలైట్ చేసినంత వరకు, మిగతాది వేరే వాళ్ళు చదువుతారు. మానవుని ఆత్మానుభూతి అనే అన్వేషణకు సంబంధించిన వినయంన బద్ధజీవులు 2 తరగతులుగా విభజించబడిరని శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు చెప్పుచున్నాడు. నాస్తికులు, నిరీశ్వర వాదులను, సంశయ ఆత్ములను ఆధ్యాత్మిక అవగాహన భావనకు దూరులై యుందురు. అట్టి వారికి అన్యముగా ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలిగిన వారు మరికొందరుందురు. వారు ధ్యాన యోగులనియు సాత్వికులనియు నిష్కామ కర్మలనియు పిలువబడుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహ ప్రభు మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అద్వైత సిద్ధాంతంను స్థాపించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు కూడా నాస్తికులు మరియు నిరీశ్వరవాదులుగాను పరిగణించబడుదురు. మరో మాటలో దేవాది దేవుని భక్తులు మాత్రమే సరి అయిన ఆధ్యాత్మిక అవగాహనందు స్థితిని కలిగి ఉందరు. ఈ ఆధ్యాత్మిక జగత్తు భౌతిక ప్రకృతికి అతీతమైనదనియు అదేవిధంగా పరమాత్మగా ఎల్లరియందు నెలకొనియుండు శ్రీకృష్ణ భగవానుడును భౌతిక ప్రకృతికి అతీతమైన వాడనియు వారు ఎరుగుదురు. పరతత్వమును జ్ఞానభావంచే అవగాహన చేసుకుని వారు కొందరుందురు. వారు కూడా శ్రద్ధ గలవారుగానే పరిగణించబడుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. నిరీశ్వరవాదులు అంటే ఏమన్నా అర్థమైందా ఎవరికైనా? నిరీశ్వరవాదులు అంటే మాతాజీ నిరాశ చెందినవారు. ఈశ్వర అంటే పరమాత్మ అన్నమాట. పరమాత్మ అని నమ్మరు అనమాట వాళ్ళు. నిరీశ్వర అంటే ఈశ్వర భగవంతుని. పావని మాతాజీ నెక్స్ట్ చదవండి, మనం డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం. సాంఖ్య తత్వవేత్తలు ఈ భౌతిక జగత్తును 24 తత్వములుగా విశ్లేషించి జీవాత్మను 25వ అంశముగా పరిగణింతురు. అట్టి జీవాత్మ స్వభావము భౌతికాంశములకు అతీతమైనదని వారు అవగాహన చేసుకొనగలిగినప్పుడు వారు జీవాత్మకు పైన దేవాది దేవుడు కళ్ళని కూడా గ్రహింపగలుగుదురు. భగవానుడు 66వ తత్వము కాగలడు. ఈ విధముగా వారు కూడా కృష్ణ చైతన్య భక్తియుక్త సేవా ప్రమాణమునకు క్రమముగా చేరగలుగుదురు. అదే విధముగా ఫలాపేక్ష లేకుండా కర్మలను నొందించు వారు కూడా వారి ప్రవృత్తుల్లో పరిపూర్ణులుగానే భావింపబడుదురు. అట్టి వారికి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవా స్థితికి పురోగమించుటకు అవకాశం ఇవ్వబడును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ ఒక నిమిషం. లలిత మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ.
వీరేగాక శుద్ధ చైతన్యము గల మరికొందరు పరమాత్మను ధ్యానంచే కనుగొనుటకు యత్నించుతుందురనియు ఇక్కడ తెలుపబడినది. అట్టి వారు పరమాత్మను తన యందు దర్శించినప్పుడు వారు ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితులకు గౌరని కూడా ఇక్కడ చెప్పబడినది. అట్లే జ్ఞానాభ్యాసం చేత పరమాత్మను అవగాహన చేసుకొని యత్నించు వారు కొందరును, హఠయోగమును అభ్యసించు వారు మరికొందరు యుందురు. హఠయోగం ద్వారా దేవాది దేవుని సంతృప్తి పరచుటకు యత్నించుట వారు బాల్యోచిత కర్మల ద్వారా అట్టి దానిని సాధింప యత్నించు వారవుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, పరమాత్మని గ్రహించడానికి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ధ్యాయేనాత్మని పశ్యంతి అంటున్నారు. అంటే ధ్యానం ద్వారా వాళ్ళ హృదయంలో పశ్యంతి అంటే గ్రహించడం చూస్తారు. కొంతమంది ఆత్మన అంటున్నారు. కొంతమంది ఆత్మ ద్వారా ఇంటర్నల్ గా భగవంతుని చూస్తుంటారు. ఇంకా కొంతమంది సాంఖ్య యోగేన అంటున్నారు. అంటే జ్ఞాన విచారణ ద్వారా భగవంతుని తెలుసుకుంటారు. ఇంకా కర్మయోగేన చాపరి అంటే కొంతమంది నిష్కామ కర్మయోగం ద్వారా కూడా భగవంతుణ్ణి తెలుసుకుంటారని చెప్తున్నారు అన్నమాట. అంటే గమ్యం ఒకటే, పరమాత్మని తెలుసుకోవడం. ధ్యాన యోగమా, సాంఖ్యయోగమా, నిష్కామ కర్మయోగమా అనేది 3 దారులు ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన దారి ఏంటంటే భక్తి యోగ అనే దారి అన్నమాట. ఇప్పుడు మిగతా దారులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ భగవంతుడి దగ్గరికే తీసుకెళ్తాయి అని చెప్తున్నారు అనమాట. ధ్యాన యోగం అంటే మనస్సుని హృదయాన్ని స్థిరపరిచి ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ధ్యాన యోగం చేసే వాళ్ళకి బాగా ప్రశాంతమైన మనసు ఉండాలి, చాలా మంచి లక్షణాలు ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మురికి నీటిలో మనకి ఇది ప్రతిబింబం కనిపిస్తుందా? లేదు మాతాజీ. నీళ్లు శుచిగా ఉంటేనే కనపడదు. నీళ్లు శుచిగా ఉంటేనే, ప్రశాంతంగా ఉంటేనే ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈ ధ్యానయోగం చేసే వాళ్ళ మనస్సు చాలా శాంతంగా, వాళ్ళకి మంచి లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి భగవంతుడు ధ్యానంలో కనిపిస్తారనమాట. అంటే వాళ్ళకి ఆ ధ్యాన యోగా ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవుతారనమాట. ఇక సాంఖ్యయోగం అంటే అసలు నేను ఎవరు, ప్రకృతి ఏంటి, గుణాలు ఏంటి, ఇవన్నీ విశ్లేషణ చేసి, జ్ఞానాన్ని విశ్లేషణ చేసి నేర్చుకోవడం అనమాట. అంటే ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది, మన బాడీ కూడా ఒక మెషిన్ లాంటిదే కదా, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సోర్స్ ఏంటి, ఇదంతా ఎవరు చేశారు, అవన్నీ విశ్లేషించి తెలుసుకోవడం అనమాట. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి, అసలు పరమాత్మ దేవాది దేవుడు ఎవరు, ఆయనకి నాకు ఏంటి సంబంధం, ఇవన్నీ తెలుసుకొని విశ్లేషించినప్పుడు ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇది నిష్కామ కర్మ అనమాట. అంటే ఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా పనిచేసి శుద్ధీకరణ జరుగుతుంది. ఆ శుద్ధీకరణ జరగడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ఉందనుకోండి, అద్దంపై దుమ్ము పడితే మనం తుడిస్తే మన ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో కర్మయోగం కూడా అట్లాంటిది. నిష్కామ కర్మ చేసినప్పుడు మన మనస్సు శుద్ధీకరణ అవుతుంది అనమాట. మనస్సు శుద్ధీకరణ అయినప్పుడు, హృదయం శుద్ధీకరణ అయినప్పుడు భగవంతుడు భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే మనం ప్రోగ్రెసివ్ లెవెల్స్ ఆఫ్ భక్తిలో చూసాం కదా, లాస్ట్ కి ఏం చెప్పారు కృష్ణ? స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి, అభ్యాస యోగ భక్తి, ఇంకా నెక్స్ట్ ఏంటి 4th లెవెల్? ఫలాపేక్ష లేకుండా పనిచేయండి అని చెప్పారు కదా. అంటే ఏది ఆశించకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ చేయమని చెప్పారు. అంటే మనం ఇప్పుడు అవును, ఇప్పుడు మనం ఏదైనా చారిటీ చేసినా కూడా కొంతమంది పేరు ప్రఖ్యాతల కోసం చేస్తూ ఉంటారు. అలాంటి చారిటీ కాదు, ఏదో ఒక పని చేయండి, అది ఫలాపేక్ష లేకుండా, దేమి ఆశించకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో నిష్కామ కర్మ అంటే అది. సో ఈ 3 విధాలుగా కూడా పరమాత్మని చేరుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే, మళ్ళా భక్తి యోగాన్ని గ్లోరిఫై చేస్తారు. ఇంకా
శృతిపరాయణ అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకం మనం రేపు చూద్దాము. ఈ రోజు ఇక్కడ వరకు ఆపేద్దాం. శ్రవణం ద్వారా మనం భక్తి యోగం చేసే వాళ్ళు కూడా పరమాత్మని గ్రహిస్తారని చెప్తారు. వాళ్ళే శ్రద్ధావంతులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఆథరైజ్డ్ గురు పరంపర ఉంటారో, గురు శాస్త్ర సాధు వీళ్ళని ఆశ్రయిస్తారు, వాళ్ళు నిజమైన జ్ఞానాన్ని పొందుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, శృతి పరాయణ అంటున్నారు. ఇప్పుడు నారాయణ పరాయణ, కృష్ణ పరాయణ అంటే భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే శృతి పరాయణ అంటే శ్రవణం ద్వారా భగవంతుని ఆశ్రయిస్తున్నారని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంలో టైం ఉంటే చూద్దాం ఆ నెక్స్ట్ శ్లోకం కూడా, లేదంటే రేపు చూద్దాం. అంటే నాస్తికుడు కదా మాతాజీ. నాస్తికులు, అవును. నిరీశ్వర అంటే వాళ్ళు అసలు భగవంతుని నమ్మరు అనమాట. భగవంతుని నమ్మరు. ఈశ్వర అనే భగవంతుడు ఈశ్వర అంటారు కదా, ఈశ్వరుని నమ్మని వాళ్ళని నిరీశ్వర అంటారు అన్నమాట. మాతాజీ 3 శ్లోకాలు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాస్తికులన్నా నిరీశ్వరవాదులన్నా ఒకటేనా మాతాజీ? ఒకటే మాతాజీ. మరి భాష్యంలో ఎల్లప్పుడూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేయడానికి యత్నించేవారు వారు కూడా నాస్తికులు నిరీశ్వరవాదులలోనే జమసెట్టబడతారు అని అట్లా నాస్తికులు కామ నిరీశ్వరవాదులు ఇచ్చారు. నాస్తికులు నిరీశ్వరవాదులు సపరేట్ గా చెప్పారా ప్రభుపాదుల వారు? ఒకసారి చూద్దాం. ఎక్కడ మాతాజీ? మిడిల్ పైన మాతాజీ 1 2 3 4 5 7th లైన్ మాతాజీ. నాస్తికులు మరియు నిరీశ్వరవాదులుగాను పరిగణించబడతారు. ఓకే. మానవుని ఆత్మానుభూతి అన్వేషణకు సంబంధించిన విషయమున బద్ధజీవులు 2 తరగతులుగా విభజించబడిరని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పుచున్నాడు. నాస్తికులను, నిరీశ్వరవాదులను, సంశయాత్ములను ఆధ్యాత్మిక అవగాహన భావానికి దూరులై ఉందురు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 రకాలుగా విభజించబడ్డారని చెప్పారు, కానీ వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. నాస్తికులు, నిరీశ్వరవాదులు అంటే కొన్ని సినానిమ్స్ కూడా చెప్తారు కదా మాతాజీ. నిరీశ్వరవాదులు అన్నా నాస్తికులు అన్నా ఒకటే నాకు తెలిసినంత వరకు. ఏమైనా చేంజ్ ఉంటే నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. బట్ నాస్తికులు అన్నా కూడా ఈశ్వరవాదుల్ని డినై చేసే వాళ్ళు అనమాట. నిరీశ్వరవాదుల్ని ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు నిరీశ్వరవాదులు అంటారు అన్నమాట. సంశయాత్మలన్నా కూడా అంతే కదా మాతాజీ. అంటే సంశయంగా ఉన్నట్టు, అంటే పెండింగ్ లో అటు కాకుండా డౌట్ఫుల్ గా ఉంటారు. డౌట్ఫుల్ గా ఉంటారు. ఇంకా ఆధ్యాత్మిక భావనకి దూరంగా ఉంటారంట వాళ్ళు. ఇప్పుడు మెటీరియల్ భావంలో ఉంటారని చెప్తున్నారు అనమాట. అంటే జనరల్ గా నాస్తికులు, నిరీశ్వరవాదులకు ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతి ఇదంతా బై ఛాన్స్ వచ్చేసింది, దీనికి ఎవరు భగవంతులు అనే వాళ్ళు ఎవరు లేరు, ఆయనకి అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయట్లేదు, ఇది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోయింది, ప్రకృతి ఆటోమేటిక్ గా వచ్చేసింది, ఇప్పుడు ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుందని అనుకుంటారు అనమాట. ఇట్ హ్యాపెన్స్ బై ఛాన్స్ అని అనుకుంటారు. సో భగవంతుని నమ్మరు అనమాట. సో అయితే మనం ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం మనం ఈ రోజు చదివినవన్నీ. సో మనం నిన్న చెప్పుకున్న దాంట్లో పురుష అంటే జీవాత్మ అని కూడా అనుకోవచ్చు, కానీ అది జీవాత్మ నిజమైన పురుష కాదు. మన దేహంలో ఇంకొక పురుష ఉన్నారు, ఆయన పరమాత్మ. ఆయనకి ఉన్న లక్షణాలు ఏంటని చెప్పారు. ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, ఈ 5 లక్షణాలు ఉంటాయి. ఆయన పరమాత్మగా మన దేహంలో ఆత్మతో జీవాత్మతో పాటుగా ఉంటారని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వదా వర్తమానోపిన సభూయో విజాయతే అంటున్నారంటే ఈ భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణాలు ఈ మూడింటిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఈ 3 విషయాల్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మృత్యు సంసారం నుంచి బయటపడతారని చెప్తున్నారు. అంటే ముక్తిని పొందుతారని చెప్తారు అనమాట. అంటే ఈ అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే మనం ఊరికే విని వదిలేయడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టే విధంగా అర్థం చేసుకోవడం అంటే భక్తి యోగా చేయడం అని అర్థం అనమాట. అలాంటి వాళ్ళకి ఈ జన్మ మృత్యువు నుంచి బయటపడతారు, ఈ ముక్తి సంసారం నుంచి బయటపడతారు, ముక్తి లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకా ముక్తి లభించడానికి ఇంకా 3 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ముక్తి లభించడం ఏంటి మనం భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి భక్తి చేయడం,
భగవంతుని ధామానికి చేరుకోవడం అనమాట. ఆయన సర్వీస్ చేసుకోవడం మన ఆ, స్వభావం అది కాబట్టి ఆ, అది చేరుకునే మార్గాలు ఇంకా 3 ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఏంటంటే ధ్యాన యోగ, జ్ఞాన యోగ, ఇంకా నిష్కామ కర్మ యోగ అని చెప్తున్నారు. ఈ 3 యోగాల ద్వారా కూడా మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు, భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తున్నారు. సో జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం 3 తెలుసుకుంటారన్నమాట. జ్ఞానం అంటే ఏంటి? మనం ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడం, ఆత్మకి పరమాత్మకి ఉన్న రిలేషన్షిప్ తెలుసుకోవడం, ఇది జ్ఞానం. ఇది జ్ఞేయం అంటే ఏంటి? జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి ఏమర్థం అవుతుంది? జ్ఞేయం ఎవరో తెలుస్తుంది. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. జ్ఞాన గమ్యం ఏంటి? తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? భగవంతుడిని చేరుకుంటాం అన్నమాట. ఈ 3 విషయాల వల్ల మనకు ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే ఏంటంటే జన్మ మృత్యు సైకిల్లో నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట. మృత్యు సాగరం నుంచి బయటకు వచ్చేస్తాము. అంటే మన ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉందో దానికి చేరుకుంటాం. భగవద్ధామానికి చేరుకొని భగవద్ సేవ, భగవద్భక్తి చేసుకుంటాం అన్నమాట. అది అయితే దానికి ఇంకా 3 మార్గాలు ఉన్నాయంట. కానీ మనకి ముందే చెప్పారు ధ్యాన యోగం, జ్ఞాన యోగం, నిష్కామ కర్మ యోగం కన్నా భక్తి యోగా ఈజీ అని మనకు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు కృష్ణ. కానీ ప్రతిసారి ఎందుకు చెప్తారంటే ఈ మార్గాలు కూడా ఉన్నాయని మనకి అవగాహన కోసం చెప్తున్నారు అనమాట. కానీ కలియుగంలో మనం ఇవన్నీ చేయలేం. ధ్యాన యోగ, జ్ఞాన యోగ, కర్మయోగ ఇవన్నీ చేసినా కూడా కష్టంగా వెళ్తాం అనమాట. మనకి ఈ కర్మయోగా చేసినా కూడా నిష్కామ కర్మయోగా చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? లేకుండా చేయాలి కాబట్టి చేయడం కష్టం మాతాజీ. కష్టము, కానీ చేసినా కూడా మనం మళ్ళీ మనకి ఈ కర్మ ఖాతా అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అది మంచి ఖాతా గానీ చెడు ఖాతా గానీ. బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ 2 సపరేట్ అకౌంట్స్ ఉంటాయి మనకి. ఒకవేళ మనకి గుడ్ కర్మ పెరిగిపోయినా సరే మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. దీంట్లోని చక్రంలో ఇరుక్కుపోతాం అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధిలో ఇరుక్కుపోతూ ఉంటాం అనమాట. ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడే ఛాన్స్ ఉండదు. ఆ కర్మయోగా చేసినా కూడా మనకి గుడ్ కర్మ ఉన్నా కూడా మనం జన్మ తీసుకోవాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. బ్యాడ్ కర్మ ఉన్నా సరే మనం జన్మ తీసుకోవాలి, దాన్ని అనుభవించాలి. కానీ ఇప్పుడు మనం జన్మ తీసుకున్నప్పుడు మళ్ళా గుడ్ కర్మ చేస్తామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఉండదు కదా. గుడ్ కర్మ సో మళ్ళా చేస్తే గుడ్ కర్మ మళ్ళా చేస్తే గుడ్ ఎందుకు మాతాజీ మళ్ళీ లేదు మాతాజీ. సర్కిల్లో ఉండేది? ఏంటి మాతాజీ? గుడ్ కర్మ చేస్తే కూడా మనం జన్మ మృత్యు జర వ్యాధిలో ఉంటామని అంటున్నారు. ఎందుకని మాతాజీ? దాన్ని అనుభవించాలి కదా మాతాజీ. మనకి ఇప్పుడు పుణ్యకర్మ ఖాతాలో మనకి క్రెడిట్ ఉందనుకోండి, దాన్ని పుణ్యకర్మ అనుభవించడానికి మళ్ళా పుట్టాలి. మనం జీరో చేసుకోవాలన్నమాట. కర్మ ఉండకూడదు అంటే మనం భగవంతుడిని సెంటర్ లో పెట్టుకొని మనం ఏ పని చేసినా మనకి కర్మ ఉండదు. ఇప్పుడు మనం ఎందుకు ప్రసాదమే ఎందుకు తీసుకోవాలని చెప్తున్నారు? మనకి ఎప్పుడైతే మనం ఈ ఆహార పదార్థాలు ఏవైతే వస్తాయో అవి రావడానికి మన దగ్గరికి వచ్చేసరికి చాలా వైలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. చాలా ఇప్పుడు ఈ అగ్రికల్చర్ చేసేటప్పుడు కూడా చాలా జీవులు చనిపోతాయి. దాని మధ్యలో చాలా మంది బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళందరూ చేసే పాపాలు అవన్నీ మనం చేరేటప్పటికి వాటికి అంటుకొని ఉంటాయి అన్నమాట. అందుకని మనం 2 విధాలుగా మనకి మంచిది. ఒకటి ఏంటంటే మనకి భగవంతుడు ఇది ఇచ్చాడు కాబట్టి మన కృతజ్ఞతగా మనం భగవంతుడికి సమర్పించి తీసుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఈ ప్రాసెస్ లో ఏవైతే ఆ పాపాలు వాటికి అంటుకుంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. భగవంతునికి సమర్పించడం వల్ల ఆయన అవన్నీ తీసేస్తారనమాట. సో మనం కర్మ రహితంగా ఉండ ఆహారాన్ని తీసుకుంటాం అనమాట. అది తీసుకున్నప్పుడు మనకి గుడ్ కర్మ ఉండదు, బ్యాడ్ కర్మ ఉండదు. మనకి ఎప్పుడైతే జీరో అయిపోతుందో మనం ఇక్కడ బిలాంగ్ అవ్వం కదా. మనం ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదని మనం మనల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో మనం ఎప్పుడైతే ఇక్కడ కర్మ ఖాతా ఉంటుందో కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ కర్మ ఖాతాని అనుభవించడానికి మనం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కర్మ ఖాతా అనేది ఎప్పుడు జీరో అవుతుందంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడే జీరో అవుతుందంటే మనం ఏది చేసినా భగవంతుడి కోసమే చేస్తామన్నమాట. మనం భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేయడం వల్ల మనకి ఆ కర్మ అనేది అంటుకోదన్నమాట. క్లియర్ గా ఉందా మాతాజీ? ఓకే ఉంది మాత. మాతాజీ. సో ఈ 3 మార్గాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ 3 మార్గాల్లో కర్మయోగా చేసినా మళ్ళా సంసార సాగరంలో ఉండాల్సిందే. ధ్యాన యోగా కష్టమైనది. సాంఖ్యయోగా కూడా మనకంత జ్ఞానం ఉండాలంటే మనకంత బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఉండాలంటే
అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మనం ప్రతిరోజు శాస్త్రాధ్యయనం చేస్తామా? బ్రాహ్మణులు ఉండేవాళ్ళు ఇదివరకు కాలంలో శాస్త్రాధ్యయనం చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ జ్ఞానాన్ని వాళ్ళు పంచుకునే వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేవు, అలాంటి చెప్పేవాళ్ళు లేరు. సో మూడు కష్టతరమైనవి. భక్తి యోగం ఒకటే మనకి కలియుగంలో మనం చేయదగినదని కృష్ణ మళ్ళీ మళ్ళీ చెప్తారు. కానీ మిగతా దారులు కూడా ఉన్నాయని ఇప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. మాతాజీ సాంఖ్యయోగం గురించి ఒక్కసారి చెప్పారా మాతాజీ? సాంఖ్యయోగం అంటే విశ్లేషణ చేయడం అన్నమాట. అంటే నేనెవరు, నేను ఆత్మని, పరమాత్మ ఎవరు, ఆయనకి నాకు ఏంటి సంబంధం, ఇవన్నీ విశ్లేషణ చేయడం సాంఖ్యయోగం అంటారు. అంటే జ్ఞానయోగం అంటారు. మనం జ్ఞానంలో ఈ ఎలిమెంట్స్ అన్ని తెలుసుకుంటున్నాం కదా. జ్ఞానయోగంలో ఈ ఈ లక్షణాలు ఉంటాయని 20 లక్షణాలు చెప్పారు కదా మనకి కృష్ణ ఇదే చాప్టర్ లో. సో జ్ఞానం ఇప్పుడు మనం చదువుకునేదంతా జ్ఞానయోగం అన్నమాట. సో జ్ఞానయోగం సాంఖ్యయోగం అంటే మనం ఈ జ్ఞానాన్ని చదువుకొని విశ్లేషణ చేసి దాన్ని మనకి ఎలా అప్లై చేసుకోవాలని ఆలోచిస్తాం అనమాట. ఈ జ్ఞానయోగం తెలుసుకోవడం వల్ల కూడా మనకి లాస్ట్ కి ఏం తెలుస్తుంది? మనం భగవంతుడి సేవకులం, మనం భగవంత్ భక్తి చేసుకోవాలి, అదే మనకి అల్టిమేట్ చేయాల్సింది అనేది తెలుస్తుంది అనమాట. జ్ఞానం సగం దాకా వెళ్ళి మనం అర్థం చేసుకోలేకపోతే ఉపయోగం లేదని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనకి వేదాల్లో కర్మకాండ ఇవన్నీ ఎందుకు చెప్తారంటే వాటన్నిటి వల్ల మనకు శుద్ధీకరణ అయ్యి మనకు లాస్ట్ కి అల్టిమేట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకోవాలన్నమాట. సో అదే జ్ఞానయోగ పరమార్థం కూడా. కాకపోతే విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారు అనమాట. శాస్త్రాధ్యయనం వల్ల విశ్లేషణ ద్వారా. అంటే మాతాజీ జ్ఞానయోగం అంటే తెలుసుకొని ఆచరించడం సాంఖ్యయోగం అంటే మాతాజీ? జ్ఞానయోగం అంటే తెలుసుకున్న తర్వాత ఆచరించేది మన భక్తి యోగాన్ని. ఓకే మాత. ఇప్పుడు కర్మయోగా చేసినా కూడా, నిష్కామ కర్మయోగా చేసినా కూడా మన హృదయం శుద్ధీకరణ అయ్యే కొద్దీ మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాం అనమాట. మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వైష్ణవ మెర్సీ గానీ, లేదంటే మనంతటికి మనకి పరమాత్మ ఇన్స్ట్రక్షన్ వల్ల గానీ మనం భక్తికే దగ్గర అవుతాం అనమాట నిష్కామ కర్మయోగా చేసినా కూడా. అందుకని అదైనా చేయండి అని అంటారు కృష్ణ. మనకి ప్రోగ్రెసివ్ లెవెల్స్ లో అదే చెప్తారు కదా, బెస్ట్ హైయెస్ట్ స్మరణాత్మిక భక్తి. అది చేయలేకపోతే మననాత్మిక భక్తి చేయండి, మననాత్మిక భక్తి చేయలేకపోతే అభ్యాస యోగ భక్తి చేయండి, అది కూడా చేయలేకపోతే అట్లీస్ట్ నిష్కామ కర్మ చేయండి అని చెప్పారు. సో అన్ని దారులు భగవంతుడి వైపుకే తీసుకెళ్తాయి. కానీ డైరెక్ట్ వే ఏంటంటే ఈజియెస్ట్ సులభమైన దారి భక్తి యోగా అని చెప్తున్నారు అనమాట. భక్తి యోగాలో కూడా మనం కర్మ చేస్తాం, కానీ భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేస్తాం అనమాట. మనం ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తాం. శాస్త్రాధ్యయనం చేస్తాం, దేని గురించి చేస్తాం? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, ఆయన భక్తుల గురించి తెలుసుకోవడానికి చేస్తాం అనమాట. ధ్యాన యోగా చేస్తాము. ధ్యాన యోగా అంటే జపం చేయడం అనమాట. ఈ మూడు మనకి భక్తి యోగాలో ఉంటాయి. కానీ ఆ దారిలో వెళ్ళాలంటే, భక్తి యోగా దారిలో కాకుండా మిగతా దారిలో వెళ్ళాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. మాతాజీ నిష్కామ కర్మ అంటే ఫలం ఆశించకుండా చేసేదా? ఫలితాలు ఆశించకుండా చేయడం, ఫలితాలు భగవంతుడికి వదిలేయడం అన్నమాట. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ మాతాజీ. మనం ఇప్పుడు ఏదైనా మనం చారిటీ చేసినా, ఏదైనా మంచి పని చేసినా దాని రిజల్ట్ మనం ఆశించాం అనమాట. అది రిజల్ట్ వదిలేస్తాం భగవంతుడికి. అంటే భగవంతుడి మీద అవగాహన లేని వాళ్ళు ఏంటంటే డిటాచ్డ్ గా ఉంటారు. ఒకవేళ మంచి పనులు చేస్తున్నారు, భగవంతుడిని నమ్మరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది నేను ఎవరి కోసం చేయట్లేదు, వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అనుకుంటారు అనమాట. ఈవెన్చువల్ గా వాళ్ళకి ఆ జ్ఞానం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం వల్ల హృదయంలో ఉన్న మలినాలన్నీ పోతాయి అనమాట. హృదయంలో మలినాలన్నీ క్లియర్ అయిపోతే మనకి ఖచ్చితంగా మనం భగవంతుడికి అట్రాక్ట్ అవుతాం. జయశ్రీ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ చేశారు. లేదు మాతాజీ, హరే కృష్ణ. చదవడానికి అని చేశాను. అవును, ఓకే ఓకే. అయితే మాతాజీ ఈరోజు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసే మాతాజీ ప్రభుజీస్ అందరికి బ్లెస్ చేయండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. ఈరోజు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ చక్కగా ఆ స్మృతి భగవంతుడు ఇచ్చి చక్కగా మంచిగా బాగా రాయాలని కోరుకుందాం. లక్ష్మీ జగదీష్ మాతాజీ, ఏమన్నా ప్రశ్న ఉందా మీకు? మాతాజీ, బాల్యోచిత అంటే ఏంటి మాతాజీ? ఎక్కడ ఉంది మాతాజీ అది? లాస్ట్ లైన్ మాతాజీ, లాస్ట్ 25. 25 దాంట్లో లాస్ట్ లైన్.
బాల్యోచిత కర్మల ద్వారా అట్టి దానిని సాధింప యత్నించు వారగుదురు. అంటే చిన్న పిల్లల చేష్టలని అనుకోవచ్చు మాతాజీ. అంటే పరిపక్వత లేకుండా ఉండడం అని అర్థం చేసుకోవచ్చు మనం. హఠయోగమును అభ్యసించు వారు మరికొందరు ఉందరు. హఠయోగము ద్వారా దేవాది దేవుని సంతృప్తి పరచుటకు యత్నించువారు బాల్యోచిత కర్మల ద్వారా అట్టి దానిని సాధింప యత్నించువారు అగుదురు అని చెప్తున్నారు. హఠయోగం అంటే మాతాజీ హఠయోగ అంటే అది కొన్ని నియమ నిబంధనలతో చేస్తూ ఉంటారు మాతాజీ. రూల్స్ ప్రకారం అంటే చాలా కఠినమైన నియమాలు ఉంటాయి వాళ్ళకి. దాని ద్వారా భగవంతుని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే బాల్యోచిత కర్మల ద్వారా దాన్ని సాధింపటానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. అంటే బాల్యోచిత కర్మలు అంటే ఇప్పుడు పరిపక్వత లేకుండా చేసే వాటిని బాల్యోచిత కర్మలు అంటారు. పిల్లలు ఏది చేసినా మేము ఇంత సాధిస్తాం అనుకుంటారు కదా, చిన్న చిన్న పనులు చేసి. అట్లా వీళ్ళు కూడా అలా అనుకుంటారు, కానీ ఇది చాలా లాంగ్ టఫ్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అండ్ కలియుగంలో అది చాలా ఇంకా కష్టతరమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే మన మైండ్ చాలా చంచలంగా ఉంటది అనమాట కలియుగంలో. అందుకని మైండ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. క్లియర్ గానే ఉందా మాతాజీ? లక్ష్మీ జగదీష్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. హఠయోగం అంటే మాతాజీ ఈ 7 ఉంటాయి కదా, వాటి ద్వారా చేరడమా మాతాజీ? అష్టాంగ యోగా వేరు, హఠ యోగా వేరు మాతాజీ. కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా యోగా ప్రక్రియలోకి వస్తాయి అన్నమాట. కొన్ని ఆసనాల ద్వారా నియమ ఆసన ప్రత్యాహార ఇవన్నీ ఉంటాయి కదా నియమాలు, వాటన్నిటి ద్వారా చేస్తూ ఉంటారు హఠ యోగాలు కూడా. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి రేపే కదా మాతాజీ? రేపే మాతాజీ ఏకాదశి. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. ఆంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృంద కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ.